కేంద్రంపై అవిశ్వాసం కొన్ని పార్టీల రాజకీయ మనుగడకే కోసమేనన్నారు హరిబాబు. కేంద్ర మంత్రుల పర్యటనపై మంత్రి గంటా శ్రీనివాస్, ఎంపీ హరిబాబు విశాఖలో భేటీ అయ్యారు. కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చిందో మంత్రులకు చెప్పేందుకే సమావేశమయ్యానన్నారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందన్నారు ఆయన. కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నవి ఏం చేశాం, చట్టంలో పేర్కొనబడనివి ఏం చేశాం, పేర్కొన్నవి ఇంకా చేయవలసినవి ఏమున్నాయి, అవి కూడా రాబోయే రోజుల్లో త్వరగా పూర్తి చేస్తామనే ఒక సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాలనేది బీజేపీ యొక్క ఆలోచన. ఆ విధంగానే మేము ముందుకెళ్తున్నాం. ఆ దృష్ట్యానే వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఏం జరిగిందనే విషయాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతకు మించి వేరేదేం లేదు. అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీగా ఒక స్పష్టమైనటువంటి మార్గనిర్దేశం చేసిన తర్వాత దానికి భిన్నంగా వ్యక్తిగత విమర్శలు చేసేటువంటి ప్రజాప్రతినిధుల మీద ఎలాంటి చర్యలు ఉంటాయి? రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావులేదు. ఎవరిని వ్యక్తిగతంగా చేసినా అది మంచిది కాదు. కాబట్టి పార్టీ యొక్క విధానము, ప్రభుత్వం యొక్క విధానము ఏదైతే ప్రజలకు చేరాలని పార్టీ ఆలోచిస్తుందో పార్టీ ఆలోచనను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడమే ప్రతి నాయకుని యొక్క బాధ్యత. ఈరోజు మార్నింగ్ జీవీఎంసీలో ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్ సంబంధించి రేపు 26న గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్టార్ట్ చేస్తూ ఉన్నాము. దాన్ని ఒకసారి చూడటం కోసం నేను అలాగే గౌరవ ఎంపీ గారు వెళ్ళటం జరిగింది. అక్కడ అవన్నీ చూసి వచ్చిన తర్వాత ఈ సర్క్యూట్ హౌస్లోకి వచ్చి కూర్చొని రేపు మన సెంట్రల్ మినిస్టర్ సురేష్ ప్రభు గారు విశాఖపట్నం వస్తూ ఉన్నారు. ఈ సమ్మిట్కి సంబంధించి 3 రోజుల పాటు ఆయన వైజాగ్లో ఉంటున్నారు. కాబట్టి ఆయన ఇక్కడ ఒక విలేజ్ మన భీమిలి కాన్స్టిట్యున్సీలో పాండరంగ్ అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ దత్తత గ్రామానికి కూడా ఒకసారి ఆయన తీసుకెళ్ళి అక్కడ ఏం డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలి, ఎలా చేయాలి వాటి మీద డిస్కస్ చేయడం కోసం కూర్చున్నాం. అది ఆయన రేపు రాగానే ఆయనతో మాట్లాడి ఆయన ప్రోగ్రామ్ ఒకటి ఫైనలైజ్ చేయాలని చెప్పి